నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు లేవనెత్తబడాలని, నీకున్న సమస్యల నుండి నువ్వు విడుదల పొందాలని, నువ్వున్న రోగం నుండి విడుదల పొందాలని నీ కోసమే కదా ఈ కూడిక జరుగుతుంది. నీ కోసమే కదా. మరి నువ్వు ఇవన్నీ పడుతున్నటువంటి నువ్వు మాత్రం దర్జాగా ఇంటికాడే ఉన్నావు, పడక మీద దర్జాగా. నీకు మంచం కూడా లేదు, కింద పనుకోవాల్సిందే కదా. ఒకళ్ళు మంచం ఉంటే కుక్కు మంచంలో పనుకోవాల్సిందే కదా. ఆలోచించే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించే. ఇప్పుడు ఏమవుతున్నాయో తెలుసా? అన్ని తెగుళ్ళు పోయినాయి. కరోనా తెగులు పోయింది, ఇప్పుడు కొత్త తెగులు ఒకటి వచ్చిందంట. నల్లంత పురుగంట. నల్లి ఎంత ఉందో అంత పురుగంట. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎక్కడి నుంచో రాదు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఉన్న స్థలంలో నుండే దేవుడు ఆజ్ఞాపిస్తే, మరి సైతాను ఆజ్ఞాపించాను పోనంగా సైతాన్ ఏమని చేసింది? ఏబు దగ్గరికి వచ్చేసిందా లేదు? ఏబు దగ్గరికి వచ్చి ఏం చేసింది? మొత్తిందంతే. ఏబుని దేవుడు ఆజ్ఞాపించాడు పో అని, అప్పుడు వచ్చేసింది. మరి దేవుడు ఆజ్ఞాపిస్తే నువ్వున్న వ్యతిరేకాన్ని బట్టి, నువ్వున్న దేవునికి దూరాన్ని బట్టి, నువ్వున్న లెక్కలేని స్థితిని బట్టి, నువ్వున్న అహంకారాన్ని బట్టి, నువ్వున్న గర్వాన్ని బట్టి నీ ఇంట్లోనే లేచింది ఆ పురుగు. ఆ పురుగు నిన్ను కూడా కుడితే కోమానే, గుర్తుపెట్టుకో. మరి ఇలాంటి పురుగులు నిన్ను కుట్టకుండా ఉండాలంటే, ఇలాంటి పురుగులు నీ ఇంట్లో లెగవకుండా ఉండాలంటే, ఇలాంటి పురుగులు నీ గ్రామంలో రాకుండా ఉండాలంటే, ఇలాంటి పురుగులు నీకు కనపడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? దీనుడుగా జీవించాలా. మరి ఆ దీనత్వాన్ని బట్టి లోపలికి చూస్తే మరీ దీనత్వం కనపడింది. ఆ దీనత్వాన్ని బట్టి మరికి ఆ వచ్చిన గాబ్రియెలు కృప వెంబడి కృపను పొందేటట్టుగా చేశాడు. ఏం చెప్పాడు తెలుసా? నువ్వు దయాప్రాప్తురాలు, నీకు శుభం. నువ్వు దేవుని వల్ల కృప పొందావు, మనుషుల వల్ల కాదు. ఇక నీకు ఎవరు ఏమి చేయలేరు. నీ కడుపులో దేవుడు పుట్టబోతున్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు అని పేరు పెట్టుతావు. నీకు కుమారుడు పుడతాడని డిక్లరేషన్ చేసేసింది. స్కానింగ్ కూడా అప్పుడే చెప్పేసింది డైరెక్ట్ గా, నీ కుమారుడు పుడతాడని. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ ఏం తీసుకుంటారు? 1500 తీసుకొని చదువుతారు. నీకు అబ్బాయి పుడతాడు లేపో. పుట్టేదేవురు? అమ్మాయి. నీకు అమ్మాయి పుట్టింది లేపో అంటే పుట్టేదేవురు? అంటే కరెక్ట్ లేదు. మనుషులకి కరెక్ట్ లేదు. మనుషుల జ్ఞానానికి అబ్బో మస్తుగా ఉంది అనుకుంటున్నారు, కరెక్ట్ లేదు. కానీ ఆనాటి కాలంలో డైరెక్ట్ డెలివరీ చేసేసారు. ఏమని తెలుసా? డైరెక్ట్ చెప్పేసారు. ఏమని తెలుసా? నీకు కుమారుడు పుడతాడు, కుమారుడికి యేసు అని పేరు పెడతావు. డిక్లరేషన్ అయిపోయింది. నేను మా ఇంటికాడ ఇది దాదాపు వాడికి 11-12 సంవత్సరాలు ఉంటాయేమో. వాడు వాళ్ళమ్మ వాడిని కనేటప్పుడు సామెల్ తెలుసుగా, సామెల్ వాళ్ళ కొడుకు దిలీప్, ఆడు వాళ్ళ భార్య పేరు ఉషా, వాళ్ళిద్దరూ దేవుడు వివాహం చేశారు. వాళ్ళకి మొత్తానికి గర్భం ధరించింది. 5వ నెలలో 4వ నెలలో మేము ఆ ఇంట్లో ఉపవాస కూడికి పెట్టాం. ఆ ఉపవాస కూడికలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసే సమయంలో దేవుడు నాకు తలంపిచ్చాడు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. దేవుడు నాకు ఆ పుట్టబోయే బిడ్డకి పేరు కూడా డిక్లరేషన్ చేశాడు. నాకు అడు మగపిల్లోడా ఆడపిల్లోడా అని నాకు తెలియదు, కానీ మగపిల్లోడుగా ఆ పేరు నామకరణ చేసేసే. నేను అప్పుడే ఆ పుట్టగా ఇంకా అది గర్భం పెరగలేదు. 5వ నెల అంటే ఇంకా చాలా టైం ఉంటుంది. అప్పుడే చెప్పి కావాలంటే లైవ్ సాక్షి వెళ్ళి చూసుకోండి. నేను ఇప్పటికీ వాడిని పిలిచేది డిఎస్పి అంట. ఆడి పేరు డిఎస్పి అని పెట్టే. నేను డిఎస్పి అంటే దేవరపల్లి వాళ్ళ ఇంటి పేరు. దేవరపల్లి. ఎస్ అంటే శామ్యుయల్, పి అంటే పాల్. ఆడికి అది భలే సెట్ అయిపోయింది. దేవరపల్లి శామ్యుయల్ పాల్, దైవజనుల పేరు పెట్టింది. డిఎస్పి అని వచ్చింది. ఆడికి భలే సెట్ అయిపోయింది. నేను ఇప్పటికి ఆడిని పిలిచేది అదే.
డిఎస్పి అంటాం. కానీ ఇది స్కూల్లో సెట్ కాదుగా, అందుకని దీప్ అని పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు సాతాను వాళ్ళని బట్టి కమ్మనటువంటి పేరు అది. చక్కగా డిఎస్పి అనే పిలుస్తారు, శామ్యుయల్ పాల్ అని. ఇంకొక మాట కలుపుకున్నారు, ద్రాక్ష శామ్యుయల్ పాల్ అని. అంటే అలా సామెల్ జనుల అమ్మ పేరు కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. సో ఏంటి ఇది? దేవుడు ఇచ్చినటువంటి దర్శనం. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థనలో ఉండు, దేవుడు నీకు జరగబోయేవి కూడా చూపిస్తాడు. కళ్ళు మూసుకొని నువ్వు నిజంగా దేవుని వైపు చూస్తూ ప్రార్థించావంటే జరగబోయేవి కూడా దేవుడు నీకు చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఇన్ని చూపించాడు నాకు జరగబోయే